మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. తర్వాత కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన మహానాడు కార్యక్రమం సక్సెస్ అయిపోయింది. 3 రోజుల పాటు ఫుల్ సక్సెస్. ఎలా ఉంది ఆ జోష్? ఒక చారిత్రాత్మక ఘట్టం. ఓకే. రాయలసీమలో కడపలో మహానాడు విజయవంతంగా జయకేతనం ఎగురవేసిందంటే చాలా గ్రేట్. మీరు అనుకున్నారు అసలుకి కడప లాంటి ప్రాంతంలో ఇక్కడ వసతులు లేవు, ఏం లేదు. అది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజారెడ్డి గారి హయాం నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి, వైఎస్ కుటుంబానికి కడప అంటే ఒక కోట లాంటిది అంటుంటారు అన్నమాట మొత్తం మీద. అంటే ఇక్కడ మహానాడు కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు సక్సెస్ చేయగలమని అనుకున్నారు మీరేమన్నా? కడప జిల్లా తెలుగుదేశం పార్టీ లీడర్లలో కార్యకర్తల్లో ఎవరిలో కూడా సందేహం లేదు, కానీ మేము దిగ్విజయంగా నెరవేర్చగలం అనుకున్నాము. పైవారిలో మిగతా జిల్లాల్లో అనేక మంది లీడర్లలో ఈడ ఫెసిలిటీస్ లేవు, ఉండేదానికి 3 రోజులు ఉండాలా, చాలా వేడి ప్రాంతము, సౌకర్యాలు లేవు అని కొంత అనుమానం పడ్డారు. మీరు అనుకున్నది కరెక్టే. అది 26 వరకు ఉన్నది, 27 పటాపంచలు అయిపోయింది, 28, 29 దాంతో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. ముఖ్యమైన విశేషం ఏమంటే ఈసారి మహానాడులో ఎప్పుడు 2 గంటలకు మీటింగ్ అంటే 4 గంటలకు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ పెద్ద అయింది అయిపోయింది. ఈసారి అట్ట కాదు, 2 గంటల ముందే అయిపోయింది. ఒక తీర్థయాత్ర మాదిరి ఎక్కడ చూసినా చతుర్దిక్కుల 7-8 రూట్లు ఉంటాయి కదా. తీర్థయాత్ర కాశీకి పోయినట్టు, తిరుపతికి పోయినట్టు అసంఖ్యాకంగా జనమే జనం. ఎక్కడ చూసినా శివల పుట్ట వైలిందే, బార్లు డిసిప్లిన్గా, క్రమశిక్షణగా. ఇంకోటి ఆశ్చర్యకరమైన డిసిప్లిన్, క్రమశిక్షణ కూడా మళ్ళా చాలా క్రమశిక్షణగా. అంటే క్రమశిక్షణ అంటే నాకేమనిపించిందంటే, నేను కార్యక్రమంలో నేను వస్తున్నప్పుడు ఈ పులివెందుల మార్గం నుంచి కడప వరకు చూడు పెద్ద ఎత్తున జనాలు, ఎక్కడ చూసిన భోజనాలతో పాటు చుక్క కూడా అనమాట. ఆడ మందు బాటల్లో పెట్టుకొని ఫుల్ దావత్ చేసుకుంటూ ఒక పక్క ముక్క తింటూ ఒక పక్క మందు తాగుతూ చాలా పెద్ద హంగామా చేసినారు. అంటే డిసిప్లిన్, క్రమశిక్షణ అంటే అదేనా? అంటే ఆనందోత్సాహాన్ని పట్టలేక 1-2 ఇన్సిడెంట్లు అట్లా జరిగిండొచ్చు, అంతా టోటల్ అదే లేదు. డిసిప్లిన్ అనే దానికి 1 లక్షల మంది జనం వచ్చారనేది మీరు అంగీకరిస్తారా? నేను అంగీకరిస్తా ఖచ్చితంగా. నేను వచ్చాను ప్రోగ్రామ్కి 100% మహానాడు నా భూతో నా భవిష్యత్ లాగా జరిగింది. ఫుల్ సక్సెస్ నేను ఒప్పుకుంటా, చాలా సక్సెస్. కానీ ఎక్కడే కానీ ఒక్క చిన్న యాక్సిడెంట్ కానీ అపశృతి కానీ దొరికిందే. ఓకే. అంటే రెవెన్యూ సిబ్బంది విఆర్ఓలు వాళ్ళు కింద పడిపోయారు, వాళ్ళ మీద ఫ్లెక్సీలు పడ్డాయి. అంటే ఇది పార్టీ కార్యక్రమం అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని అక్కడ విధుల్లో పెట్టడము, వాళ్ళు పనులు చేసి కింద పడ్డ, వాళ్ళ గాయాలయ్యాయి, ఆసుపత్రిలో పాలయ్యారు. చిన్న అపశృతి జరిగాయి. చిన్న లెక్కలేవి. రెండోది ప్రకృతి కూడా సహకరించింది. 3 రోజులు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది. మా పార్టీ లీడరు పోయినాక కుంభవృష్టి కురిసింది జిల్లా అంతా. సుమారుగా ఒక రాత్రి మొదలుపెట్టి తెల్లవార్లు ఆయన ఉన్నంతవరకు కురసలే. ఎప్పుడు చెప్పేవారు జగన్, రాజశేఖర రెడ్డి, పి జనార్దన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కరువు, కవల పిల్లలు 2 కలిసి పుట్టినాయి, ఆయన అధికారం లేకొస్తే కరువు వస్తుంది, పంటలు పండవని అన్నింటినీ తల్లకిందులు చేసి ఆహ్లాదమైన కార్యక్రమమైన వాతావరణము. ఆయన పోతానే కుంభవృష్టి కురసడము. కడప జిల్లా ఎంటైర్ ఇప్పుడు చల్లగా ఉంది, ఎక్కడ చూసినా చాలా ప్రశాంతంగా ఉంది, చల్లటి వాతావరణం, చల్లగా ఉంది. టోటల్ మీద చాలా ఒక అద్భుతంగా జరిగింది మహానాడు సక్సెస్తో. ఇక కడప జిల్లా మీద పూర్తిగా పట్టు సాధించగలము అన్న నమ్మకం మీకు వచ్చిందా? 100కి 100 రూపాయలు. దానికి ముందే కొట్టేసినాం కదా, 7 సీట్లు వచ్చినాయి ఉమ్మడి జిల్లాలో. ఓకే. మా టెక్నికల్ మిస్టేక్స్తో కొన్ని పోయినాయి, కానీ మీ కడప జిల్లాలో పోయింది ఒకటే కదా, అది ఉమ్మడి జిల్లా. ఉమ్మడి కడప జిల్లాలో 3 కోల్పోయారు. 1 జనసేన, 2 వైసీపీకి వచ్చాయనుకోండి. ఇంకా పులివెందుల ఎలాగో మీరు బద్వేలు ఉంది, అనేది బద్వేలు బీజేపీకి ఇవ్వడం వల్లనే కదా తెలుగుదేశం పార్టీకి పనిచేసినారు అంతా. అది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట, బీజేపీ అయిన దానివల్లే ఆడ పోయింది అని నేను అనుకుంటాడా. రాయంపేట టెక్నికల్ మిస్టేక్స్. సుబ్రహ్మణ్యం కూడా ఏం ఆశామాషి నాయకుడు కాదు, ఒక సామాజిక వర్గానికి తిరుగులేని నాయకుడు. వాళ్ళ ఫాదరు, వాళ్ళ కుటుంబం అంటేనే రాయచోటి, రాయంపేట, కోడూరు, ఈ బెల్ట్కంతా ఏదో టెక్నికల్ మిస్టేక్ జరిగింది, పొరపాటు జరిగింది, దాంతో ఓడిపోయినాడు. కానీ ఆ 2 కూడా ఓటమి కాదు.
ఓకే. ఈ పులివెందులో కూడా మేము గెలిచినట్లే 90,000 నుంచి 30,000 మెజార్టీ గణనీయంగా తగ్గించినాం. 62,000 మెజార్టీ. అట్లంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా లాస్ట్ ఎలక్షన్స్ అంతకుముందు ఎలక్షన్స్ కూడా మెజార్టీ తగ్గుతూనే వచ్చింది. అంటే అప్పుడు వాళ్ళు కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని ఓడించినట్లే అని అనుకుంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారి తత్వం వేరు. ముందు నుంచి కూడా ఆయన ఏమనుకుంటాడు, గెలవాలా అనేది ఆయన ధ్యేయం. ఇది పులివెందులు అట్లా కాదు, నాకు 1,00,000 దాటాలా మెజార్టీ, 1,20,000 దాటాలా, 1,50,000 దాటాలా, మ్యాండేట్ కదా. ఆ మ్యాండేట్ని కట్టడి చేసినాం, బద్దలు కొట్టినాం మ్యాండేట్ను. మా పార్టీ లీడర్లు ఎవరికి లక్షలు రావాలి మెజార్టీ అనేది ఉండదు ఎప్పుడు కూడా. గెలవాలి. గాలి అని వీచినప్పుడు ఎవరికైనా తప్పదులేండి, గెలుపోవటంలో అటు ఇటు జరుగుతుంటాయి. అది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ ఎవరికైనా ఒకటే. అది పోయినసారి గడ్డు పరిస్థితులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఈసారి మంచి పవనాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, చంద్రబాబు నాయుడు గారికి మంచి మెజార్టీ వచ్చింది, ప్రతి చోట వచ్చింది. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు తగ్గినట్లుగా ప్రజలు ప్రతి 5 ఏళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎవరిని ఆదరిస్తారన్నది ఇక్కడ మనకు ప్రామాణికము. ఎవరెవరు అనేది కాదు, ప్రజల మైండ్ సెట్ 5 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఎలా మారుతారో తెలియదు. 2019 ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు అందరికీ పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజలు మన వైపే ఉంటారనుకున్నారు. మహిళలకు ఇచ్చిన తర్వాత ఏం చేశారు, 23 ఇచ్చి అవతల వాళ్ళకు ప్రజల్లో అంత తుఫాన్ ఉంది అని. అది ఈసారి ఏమైంది, నేను బటన్లు నొక్కాను మొత్తము వచ్చి ఈవీఎంలలో ఇంకా మీటర్ నొక్కేదే తరువాయి, మొత్తం 175 వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి అతి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో కాదు అతి విశ్వాసంతో ముందుకు పోయాడు. ప్రజలు అది కాదు నాయనా నిన్నే నొక్కుతాడాము అనేసి చూపించారు. మళ్ళీ 5 ఏళ్ళకి ఏం చేస్తారు ప్రజలు అనేది మనకు తెలుసు. ఇక్కడ మెజార్టీలు అనేది కాదండి, గెలిచారా లేదా అన్నది మాత్రం మీరు అన్నట్టుగా అఖండమైన గెలిచారు. దీన్ని నిలబెట్టుకోగలరా? 100కి 100 రూపాయలు ఎలా? ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సరే జిల్లా అంత పక్కన పెడితే వేముల మండలంలో ఒక ఎంపీపీ కానీ ఒక జెడ్పీటీసీ కానీ వైసీపీని కాదని మీరు గెలిచేంత సత్తా మీకుందా? రౌడీజం చేయకుండా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీ అన్నదమ్ములు ఇద్దరు కూడా గెలిపించుకోగలరా మీ అభ్యర్థుల్ని? ఇంతకుముందు గెలిచి చూపించాము ప్రజాస్వామ్య పద్ధతిలో. ఇదేమిటి పులివెందుల నియోజకవర్గం ఏది ఎంటైర్ ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు అన్ని మాయే వస్తాయి ప్రజాస్వామ్య పద్ధతుల్లో. నేను చెప్పేది ఇక్కడ వేముల మండలం గురించి. వేముల నుంచే, వేముల కాదు, మేము వేములకు పరిమితం కాదు, ఒక వేముల నుంచి ఏమి పులివెందుల నుంచి శ్రీకాకుళం వరకు అన్నీ గెలుస్తాం. అన్నీ మాకు మా విధానాలు చూసి ప్రజలే మురిసిపోయి ఓటు వేయడమేది పోటీ లేకుండానే ఇస్తారు. నేను చెప్పేది మీ విధానం తెలుగుదేశం పార్టీ విధానాల గురించి నేను మాట్లాడట్లేదు. అది ఎక్కడైనా జరుగుతుంది, ఓకే. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన నచ్చితే ఏ ఎలక్షన్స్లోనైనా ప్రజలు మీకే పట్టం కడతారు, అది కాదు. ఇప్పుడు పేర్ల పార్థసారథి గారు వేముల మండల సీనియర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వేముల మండల నాయకుడు మీరు, మాజీ న్యాయవాది, నేను కాదు. ఇక్కడ ఈ మండలంలో మీ పట్టు నిలుపుకోవడానికి వైసీపీ అభ్యర్థుల మీద జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, గెలవగలుగుతారా? 95లోనే గెలిచాం మేము. జెడ్పీటీసీ మండలం పంచాయతీ వరుస పెట్టి గెలిచాం అన్నీ. అట్లా 15 సంవత్సరాలు. మేము మళ్ళీ కొన్ని కారణాల వల్ల మాకుండే పర్సనల్ ప్రాబ్లమ్స్తో కామైపోయి వదిలేసాం. అపజయమెరుగని విజేతలమే ఇక్కడ ఎప్పుడు కూడా. ఆషామాషి కాదు, డెమోక్రటిక్ ఎలక్షన్లోనే గెలిచింది. ఈసారి కూడా గెలుచాం. ఇదే కాదు, ఇది కాదు, ఒక వేములు ఒకటి కాదు మా కథనరంగం. తాలూకా, జిల్లా, నియోజకవర్గం, జిల్లా, రాయలసీమ ఎంటైర్ ఉన్నారు. నియోజకవర్గానికి బీటెక్ రవి గారు ఉన్నారు, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కదా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా. వాళ్ళు ఉన్నారు కదా, ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా. ఇంకొక మాట, ఇన్ఛార్జి ఓకే, ఇంకా అది ప్రస్తావించొద్దు, నాకు ఇష్టంలే. అట్లా కోవర్ట్ ఉంటే ఇక్కడ ఒకటి కోవర్ట్ అంటే ఆయన సామాన్య వ్యక్తి కదా. ఈరోజు ఆయన ఎమ్మెల్సీ పట్టభద్రుల చేత ఎన్నుకోబడిన ప్రజానాయకుడు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మాట్లాడక తప్పదు. ఓకే, మీకు ఇష్టం లేకపోవచ్చు. రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్, ఎంపీ, ఎమ్మెల్యే, సీఎం అయినప్పుడే నేను లెక్క పెట్టలే. ఇట్లాంటి చెత్త పెడతారా లేదా అన్నది కాదు పర్సనల్. వదిలేయండి. ఆయన ఎమ్మెల్సీనా కాదా మాకు అవసరం లే, అది వదిలేయండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి 2 సార్లు సీఎం, జగన్ సీఎం, మేము లెక్కే పెట్టే ఏ దశలో కూడా. వాళ్ళ పవర్ వాళ్ళు నా ఎడమ కాలి చిటికెన వేలి కాలి గోటికి కూడా సమానం కాదు. ఓకే, రైట్. ఇదే ప్రశ్న నేను అడుగుతాను. మీరు లెక్క పెట్టలేదని మీరు అనుకుంటున్నారు, ఫ్యాక్షన్ను వదిలేశాం కాబట్టి వాళ్ళు మీపై ఫోకస్ చేయలేదు కాబట్టే మీరు మీసాలు మెలేశారు అని అంటే ఏమంటారు? ఏది? రాజారెడ్డి హత్య తరువాత రాజశేఖర్ రెడ్డి గారు ప్రతీకారేచ్ఛకు పోలేదు,
మీ పైన ఆయన ఫోకస్ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, తాతను చంపిన వారిపైన ఫోకస్ చేయలేదు కాబట్టే మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఏమంటారు? వాళ్ళు 1,90,000 చెప్పుకుంటారు, ఏం తక్కువ చేసినారు, మా ఇండ్లన్నీ కూల్చినారు, మీరే సాక్ష్యం. ఓకే, మా తమ్ముళ్ళకు పెరోల్ లేకుండా చేశారు, మా మైనింగ్ ఏజెన్సీలన్నీ క్యాన్సిల్ చేశారు. నాకు 4 గన్మెన్లు ఉండేరు, నా తమ్మునికి 2 గన్మెన్లు ఉండేవారు, అవన్నీ క్యాన్సిల్ చేశాడు. ఇంకా ఏం చేస్తాడు అందరికంటే రాజశేఖర రెడ్డి చచ్చిపోయే వరకు మాకు పెరోలే లేదు. ఏమన్నా ఉంటే చేయగలిగింది, ఏమన్నా చేయగలిగేది ఉంటే చేసుకోవచ్చు. ఐఎమ్ రెడీ టు మీట్ మై క్రియేటర్. ఓకే, వీఆర్ నాట్ కో టర్మినస్, వీఆర్ ఆల్వేస్ ఫుల్ టర్మినస్. కాదు సార్, జిల్లా కోర్టులో కొట్టేసిన కేసు హైకోర్టులో ఎందుకు ఇచ్చాడు? సీఎం అయినప్పుడు కొట్టేసి చట్టబద్ధంగా తండ్రిని చంపిన వాళ్ళు శిక్ష పడాలి అనేది జిల్లా కోర్టులో చంపినారు కదా, దాంట్లో పడాలి కదా. సెషన్స్ కోర్టులో 2 కేసులు అక్విటెడ్. రాయారెడ్డి కేసులో మాకు మాత్రమే కన్విక్షన్స్ ఎందుకు వచ్చాయి? మా తమ్ముని కేసు ఎందుకు స్టేట్ అప్పీల్ చేయలే? తనది ఒక్కటే చేసుకొని ఎందుకు వదిలేశాడు? మళ్ళీ మేము ప్రైవేట్ అప్పీల్ చేసుకున్న తర్వాత కూడా మా తమ్ముని కేసులో వాళ్ళ వియ్యంకుడు బావ ఈసీ రెడ్డి, అవినాష్ రెడ్డి ఫాదరు వైఎస్ భాస్కర్ రెడ్డి, వాళ్ళిద్దరు అక్యూజుడు ఉన్నారు కాబట్టి మా తమ్ముని కేసు కొట్టేయించి ఆ కేసులోనే మా యొక్క లైఫ్ చెప్పించాడు. సరే, నేను స్ట్రైట్గా అడుగుతాను, మీ కోపం రావచ్చు అన్నదమ్ములకి ఏమన్నా. ఒకవేళ ఆ రోజు రాజశేఖర రెడ్డి కేసును పక్కన పెట్టి, కేసు పక్కన పెట్టి మిమ్మల్ని భూమి మీదనే లేకుండా చేయాలి అనుకుని ఉంటే ఆయన రాజకీయ పలుకుబడి కావచ్చు, ఆర్థికంగా ఆయనకున్న అంగబలం కావచ్చు, అర్ధబలం ముందు మీరు తట్టుకునేవారు అసలు? మేము అదే మాట అనుకుంటే మీరు ఆర్థికంగా కావచ్చు, అంగబలంలో అర్ధబలంలో వాళ్ళతో తగిలేంత స్థాయిలో ఉన్నారా? డబ్బుతో పనే ఉంది సార్. శివాజీ సైన్యం ఎంత 24,000, 12 లక్షల సైన్యం ఉండే మొగలాయి సైన్యాన్ని ఎదిరించినాడు. బొబ్బిలి సైన్యం ఎంత 250 మందే బొబ్బిలి వీరులు. దాంట్లో కూడా ఒంటరి వీరులు ఒక్కొక్కరు పోయి శత్రువు భీకరంగా ఉండేటప్పుడు కంట్రోల్ కానప్పుడు ఎగిరి దుమికి వాళ్ళతో యుద్ధం చేస్తారు. 250 మంది. పోరాటానికి దానికి సంబంధం లే. అర్ధబలం మీ సోదరులంతా పోరాట యోధులు అంటారు కాదా మరి? అవునంటారా? కాదా మరి? మరి ఇప్పుడు పోరాటం చేస్తున్నారా ఈ మండలంలో? మండలం మా పరిధి కాదు, మాదంతా నియోజకవర్గము, డిస్టిక్, రాయలసీమ, అన్ని చోట్ల పార్టీ నన్ను మడక్సిరకు వేసింది అబ్జర్వర్గా, అక్కడ పనిచేశాను. దాని తర్వాత పుట్టవర్తికి వేసింది, పనిచేశాను. ఎమ్మెల్సీ ఎలక్షన్లో నన్ను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వేసింది, పనిచేశాను.